యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో ఒక స్టేజొస్తుంది. చదువుతూనే ఉంటాము. నోట్స్ కూడా తయారు చేస్తాము. కరెంట్ అఫైర్స్ కూడా ఫాలో అవుతాము. కానీ ఎక్కడో ఒక చోట డౌటొస్తూనే ఉంటుంది. మనం కరెక్ట్ డైరెక్షన్‌లో ప్రిపేర్ అవుతున్నామా లేదా అని. ఆ క్లారిటీ ఇచ్చేది బుక్స్ కాదు. మాక్ టెస్ట్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. దట్ క్లారిటీ కమ్స్ ఫ్రమ్ ది పీవైక్యూస్. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి మనకి యూపీఎస్సీ యొక్క థాట్ ప్రాసెస్‌ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. యూపీఎస్సీ ఎలా ట్విస్ట్ చేస్తుంది, స్టేట్మెంట్స్‌లో ఎలాంటి ట్రాప్స్ పెడుతుంది, స్టాటిక్‌ని కరెంట్‌తో ఎలా కంబైన్ చేస్తుంది. సో, ఈ అబ్జర్వేషన్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు మన ప్రిపరేషన్ అనేది నెక్స్ట్ లెవెల్‌కెళ్తుంది. సో, అందుకే యూపీఎస్సీ ప్రిలిమ్స్ పీవైక్యూ సీరీస్‌లో మనం 2013 నుంచి 2025 వరకు ప్రతి జీఎస్ పేపర్‌ని మనం ఎగ్జామ్ మార్నింగ్ కలిసి సాల్వ్ చేద్దాం. క్వెషన్ కనిపించగానే పాజ్ చేయండి. ఆన్సర్ గెస్ కాదు. లాజిక్‌తో ట్రై చేయండి. దెన్ డిస్కషన్ వినండి. సో, ప్రతి వీడియో తర్వాత కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ స్కోర్ ఎంత వచ్చిందో. అండ్ వీడియోస్ కన్సిస్టెన్సీ‌గా చూడండి. సో థాట్ ఇట్ విల్ యాడ్ సమ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్. ఇఫ్ ఇట్ ఈస్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఒక 25 క్వెషన్స్ సాల్వ్ చేసాము. 2013 నుంచి. అక్కడి నుంచి ఇప్పుడు మనం కంటిన్యూషన్ చూద్దాం. ఓకే. See the next question. Under the Scheduled Tribes and Other Traditional Dwellers Recognition of Forest Act 2006, who shall be the authority to initiate the process for determining the nature and extent of individual or community of forest rights or both? Is a state forest department or district collector or deputy commissioner, Tahsildar or Mandal revenue officer or Gram Sabha? So take 5 seconds and try to solve this question. See, forest dwellers tribes act. This is a question from polity. So polity lo questions matram you, as I said, um, content is the king for the polity, economy and history. These subjects matki you have to have learn like uh, వెరీ మీరు ఇంక కింగ్ లాగా చదవాలి. సబ్జెక్ట్స్, కాన్సెప్ట్స్ మాత్రం. అప్పుడు మనం ఈ క్వెషన్స్ ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? సో, ఇక్కడ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ యాక్ట్స్ కింద హూ షల్ బి ద అథారిటీ అని క్వెషన్ అడుగుతున్నారు. ఓకే. సో హియర్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2016 అథారిటీ ఇనిషియేట్ చేయగలిగే ప్రాసెస్ వచ్చేసి గ్రామ సభ. ఇట్స్ నాట్ స్టేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆర్ దిస్ వన్ బికాస్ ఇట్స్ అ ట్రైబల్స్ యాక్ట్ కాబట్టి దిస్ ఇస్ డీసెంట్రలైజేషన్ కాన్సెప్ట్ ఇక్కడ వస్తుంది. దిస్ ఇస్ గ్రామ సభ. ఓకే. See next question. Improper handling and storage of cereal grains and oil seeds result in the production of toxins known as aflatoxins, which are not generally destroyed by normal cooking process. Aflatoxins are produced by bacteria, protozoa, molds or viruses. See, improper గా గ్రెయిన్ ని స్టోరేజ్ చేయడం వల్ల మనకి ఫంగల్ అనేది గ్రో అవుతుంది. సో దిస్ aflatoxins అనేవి దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై వాట్? దీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై మౌల్డ్స్. వాటిని మనం aspergillus స్పీషీస్ అంటాం. సో హియర్ ద ఆన్సర్ ఇస్ మౌల్డ్స్. Okay, see next question. Economic justice as one of the objectives of Indian constitution has been provided in preamble and the fundamental rights, preamble and the directive principles of state policy, the fundamental rights and directive principles of state policy. See, justice అనే word మనం preamble లో వింటాం. Social, economic and political justice. And also we see in directive principles లో కూడా economic justice ని promote చేస్తుంది. So here the answer is preamble and the directive principles of the state policy. See next question. Due to improper and indiscriminate disposal of old and used computers or their parts, which of the following are released into the environment as e-waste? E-waste గా ఏది జనరేట్ అవుతుంది? Beryllium, cadmium, chromium, heptachlor, mercury, lead, and plutonium. Select the answer. These are the options. So try to answer this question. సో ఈ వేస్ట్ అనేది ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్, ఈ ఓల్డ్ పార్ట్స్ అన్న వాళ్ళు దానివల్ల ఎన్విరాన్మెంట్‌లో వచ్చే ఈ వేస్ట్ వచ్చేసి బెర్లియం వస్తుంది, కాడ్మియం ఎంతో కొంత పార్ట్ ఆఫ్ దిస్, క్రోమియం ఆల్సో దేర్, హెప్టాక్లోర్ అనేది రాదు. దిస్ ఇస్ యాక్చువల్లీ నాట్ ఈ వేస్ట్. దిస్ ఇస్ పెస్టిసైడ్. సో దిస్ ఇస్ నాట్. అండ్ మెర్క్యూరీ ఆల్సో, lead also,
ఈ ప్లూటోనియం అనేది దిస్ ఇస్ ఎ న్యూక్లియర్ మెటీరియల్. నాట్ ద పార్ట్ ఆఫ్ కంప్యూటర్స్ ఆర్ లైక్ ఈ-వేస్ట్. సో 4, 7 అనేది లేకుండా మన ఆప్షన్ ఇది. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 4, 7 ఉంది. ఇక్కడ 4, 7 ఉంది. సో హియర్ ద ఆన్సర్ ఇస్ బి. Okay. See the next question. Acid rains is caused by the pollution of environment by carbon dioxide and nitrogen, carbon monoxide and carbon dioxide, ozone and carbon dioxide, nitrous oxide and sulfur dioxide. See, acid rains అనేది ఫామ్ అవ్వడానికి మెయిన్ వచ్చేసి సల్ఫర్ డయాక్సైడ్ అండ్ నైట్రోజన్ డయాక్సైడ్. సో హియర్ ద ఆప్షన్ ఇస్ నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డయాక్సైడ్. Okay. See the next question. With reference to food chains in ecosystem, consider the following statements. A food chain illustrates the order in which a chain of organisms feed upon each other, and food chains are found within the population of the species. A food chain illustrates the number of each organisms which are eaten by others. So, మీకు environment లో food chain concept clarity ఉంటే you can easily answer this question. ఫుడ్ చైన్ అంటే ఏంటి? ఒకదాన్ని ఒకటి ఎలా తింటుంది? ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్. దాన్ని డీర్ వచ్చేసి గ్రాస్ తింటుంది. ఆ డీర్‌ని టైగర్ తింటుంది. సో, దిస్ ఈస్ వాట్ ఎ ఫుడ్ చైన్. హూ ఈట్స్ హూమ్ అనే ఒక ఆర్డర్‌ని చూపిస్తుంది కదా! థాట్స్ కాల్డ్ ఫుడ్ చైన్. సో, ఇక్కడ ఫుడ్ చైన్ ఇల్లస్ట్రేట్స్ ది ఆర్డర్ ఇన్ విచ్ ఎ చైన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఫీడ్ అపాన్ ఈచ్ అదర్. యెస్, దిస్ ఈస్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్‌లో చూడండి. ఫుడ్ చైన్ స్పీషీస్ మధ్య ఉంటుంది గానీ, వితిన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్ అంటున్నాడు. సేమ్ స్పీషీస్ పాపులేషన్‌లో కాదు. బిట్వీన్ ద స్పీషీస్, నాట్ వితిన్ ద స్పీషీస్. గ్రాస్, డీర్ అనేది 2 డిఫరెంట్ స్పీషీస్. సో, బికాస్ ఆఫ్ దిస్ వితిన్ ద పాపులేషన్ ఆఫ్ ద స్పీషీస్ అనడం వల్ల దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్. నంబర్స్ చూపిస్తుంది అనేది ఫుడ్ చైన్ అనేది ఎవరు ఎన్ని తిన్నారు, ఎన్ని నంబర్స్ అని చెప్పదు. అది పిరమిడ్ ఆఫ్ నంబర్స్. దిస్ ఇస్ నాట్ ఫుడ్ చైన్. సో, ఫుడ్ చైన్ ఓన్లీ ఆ ఫీడింగ్ యొక్క ఆర్డర్‌ని డిస్క్రైబ్ చేస్తుంది. సో, దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో, ద ఆన్సర్ ఇస్ 1 ఏ. See the next question. The national park and the rivers flowing through this park. Corbett National Park, Ganga River, Kaziranga, Manas, Silent Valley, Kaveri అంటున్నారు. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో మనకి ఫస్ట్ తెలిసింది ఎలిమినేట్ చేసుకుంటూ వద్దాము. మనకి కావేరీ నది తెలుసు. దిస్ ఇస్ కర్ణాటక, తమిళనాడు ఏరియాలో ఉంటుంది. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ వచ్చేసి అసలు అసలు కంప్లీట్లీ నో, దిస్ ఇస్ నాట్, వీ నో దిస్ ఇస్. సో థర్డ్ అనేది ఉండదు. సో 3 ఇస్ రాంగ్. సో యూ కెన్ ఎలిమినేట్ దిస్ 2 ఆప్షన్స్. నౌ ఇట్స్ బిట్వీన్ 1, 2. కార్బెట్ నేషనల్ పార్క్ వచ్చేసి అది కూడా కార్బెట్ నేషనల్ పార్క్ ఇస్ ఆల్సో ఉత్తరాఖండ్ దాట్ ఏరియాస్. ఇట్స్ నాట్ ద గంగా రివర్. రైట్? గంగా రివర్ అక్కడి నుంచి మనం దాని రివర్‌ని అసలు గంగా అని అనం. దట్స్ కాల్డ్ కార్బెట్‌లో ఎళ్ళేది రామగంగా రివర్. నాట్ ద గంగా రివర్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. కాజీరంగా వచ్చేసి దిస్ ఇస్ flowing through Brahmaputra. This is not Manas River. Manas River separate. This is not. So this is also wrong. So see the national parks, rivers flowing. So the answer is none. సో ఇక్కడ క్వెషన్స్ చూస్తున్నప్పుడు ఈ నేషనల్ పార్క్స్ దగ్గర ఉన్న రివర్స్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ లో రివర్స్, నేషనల్ పార్క్స్, టైగర్ రిజర్వ్స్, ఎలిఫెంట్ రిజర్వ్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ ఏంటి, వెట్లాండ్స్ ఏంటి, రంసార్ సైట్స్ ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ఆ లొకేషన్స్ ఏంటి, అవన్నీ కూడా మీరు ఫ్యాక్ట్స్, దీస్ ఆర్ ద కోర్ ఫ్యాక్ట్స్ యూ హ్యావ్ టు స్టడీ. అవన్నీ డెఫినెట్ గా మంచిగా రివైజ్ చేయండి. చాలా క్వెషన్స్ ఆన్సర్ చేయడానికి మనకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. See the next question. Which consider the following organisms: Agaricus, Nostoc, Spirogyra. Which of the following are used as biofertilizer or biofertilizers అంటున్నారు. So try to answer this question. అగరికస్ అనేది ఇట్స్ అ ఫంగస్ అన్నమాట. మష్రూమ్ మీద వచ్చే కైండ్ ఆఫ్ ఫంగస్. అది బయోఫర్టిలైజర్ కాదు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. యూ కెన్ ఎలిమినేట్ ద ఫస్ట్ స్టేట్మెంట్. సో నౌ 2, 3. నాన్ స్టాక్ అనేది సైనోబాక్టీరియా. నైట్రోజన్ ఫిక్సేషన్ లో యూజ్ చేస్తారు. దిస్ క్యాన్ బి యూజ్డ్ యాజ్ అ బయోఫర్టిలైజర్. అండ్ స్పిరోగ్రియా అనేది ఒక గ్రీన్ ఆల్గే. నైట్రోజన్ ఫిక్సేషన్ కి కాదు. సో థర్డ్ ఇస్ ఆల్సో రాంగ్. So here the only answer is B, 2.
ఇలాంటి క్వెషన్స్ ఏంటంటే వెన్ యూ రీడ్ ద ఇన్ డెప్త్ మనం చదివితే జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంట్ చేయగలుగుతాం. బట్ ఇఫ్ యూ డోంట్ నో ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్ సో దట్ మనకి నెగెటివ్ అనేది తగ్గడానికి హెల్ప్‌ఫుల్ ఉంటుంది. ఇఫ్ యూ నో ద డెప్త్ ఆఫ్ ద కాన్సెప్ట్ యూ కెన్ ఎలిమినేట్. బట్ మనం జనరల్లీ చదువుతున్నప్పుడు సబ్జెక్ట్‌లో ఇలాంటివి మనకి రావు. బట్ యూ హ్యావ్ టు స్టడీ వెరీ డీపర్ ఫర్ సాల్వింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్. If you know, try to solve it. If you don't know, don't attempt these kind of questions if you have any doubt on this. Okay. See the next question. Which of the following adds or add the nitrogen to the soil? Excretion of urea by animals, burning of coal by men, uh, డెత్ ఆఫ్ వెజిటేషన్. సో దేనివల్ల నైట్రోజన్ అనేది సాయిల్‌కి యాడ్ అవుతుంది అని అడుగుతున్నారు. యానిమల్ వేస్ట్ వల్ల డెఫినైట్‌లీ నైట్రోజన్ అనేది యాడ్ అవుతుంది. కోల్ అనేది బర్న్ చేయడం వల్ల నైట్రోజన్ సాయిల్‌కి యాడ్ కాదు. ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. బర్న్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కానీ సాయిల్‌కి నైట్రోజన్ యాడ్ అవ్వదు. సో రైట్. సో దట్స్ వై సెకండ్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో 2 ఉన్న స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయండి. నౌ 1 అండ్ 1, 3. 1 డెఫినైట్‌లీ కరెక్ట్. ఇప్పుడు 3 కరెక్టో కాదో చూద్దాం. డెత్ ఆఫ్ వెజిటేషన్. డెడ్ ప్లాంట్స్ వల్ల కూడా డెఫినైట్‌లీ నైట్రోజన్ అనేది యాడ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఇస్ 1 అండ్ 3. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఇస్ ద లైన్ టెయిల్డ్ మాక్యూ ఫౌండ్ ఇన్ ఇట్స్ న్యాచురల్ హాబిటాట్. లైన్ టెయిల్డ్ మాక్యూ అంటే కైండ్ ఆఫ్ మంకీ లైక్ స్పీషీస్ అన్నమాట. ట్రై టు సర్చ్ దాట్ పిక్ ఇన్ గూగుల్. యూ విల్ ఆ పిక్చర్స్ మీరు చూస్తున్నప్పుడు డెఫినెట్లీ మీకు ఆ స్పీషీస్ గుర్తుంటే మీరు సాల్వ్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ఇక్కడ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ స్పీషీస్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. లయన్ టెయిల్ మాక్యూ వచ్చినప్పుడు ఎస్పెషల్లీ మనం వెస్టర్న్ ఘాట్స్‌లో చూస్తాం. దట్ ఈస్ ద థింగ్. లయన్ టెయిల్ మాక్యూ అనగానే యువర్ బ్రెయిన్ హాస్ టు థింక్ దట్స్ దేర్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. సో ఇప్పుడు మనకి తమిళనాడు ఇస్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఇస్ నాట్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, రైట్? సో యూ ఎలిమినేట్ ఆప్షన్ 4. ఎలిమినేట్ ఆప్షన్ 4. నౌ యూ రిమైన్ విత్ 1, 2, 3 అండ్ 2. వి నో కేరళ, కర్ణాటక, తమిళనాడు అన్ని వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కాబట్టి so the answer is A, 1, 2, 3. Okay. See the next question. Some Buddhist rock cut caves are called chaityas, while others are called viharas. What is the difference between the two? So vihara is a place of worship, while chaitya is a dwelling place of monks. Chaitya is a place of worship, while vihara is a dwelling place of monks. See the options. ఒకటే దాన్ని రివర్స్ చేసి ఇచ్చారు. Chaitya is the stupa at the far end of the cave, while vihara is the hall axial to it. And there is no material difference between the two. So first మనం అసలు ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేద్దాం. there is no material difference అంటే అసలు డిఫరెన్స్ లేకపోతే రెండు పేర్లు ఎందుకు పెడతారు? సో ఎలిమినేట్ దిస్ ఆప్షన్. సో ఐ థింక్ ఈ రెండిట్లోనే మనకి ఆన్సర్ ఉంటుంది. బికాస్ ఈ రెండిటిని ట్విస్ట్ చేసి ఇచ్చారు కాబట్టి. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్. టేక్ 5 సెకండ్స్. సో ఫస్ట్ మనకి చైత్య అంటే ఏంటంటే దట్ ఈస్ ఎ ప్రేయర్ ప్రేయర్ హాల్. ప్రే చేసే హాల్. విహార ఇస్ అ మాంగ్స్ లివింగ్ ప్లేస్. ఓకే. చైత్యాలో యూజువల్లీ స్తూపాస్ ఉంటుంది. విహారాలో రూమ్స్ ఉంటాయి. సో హియర్ ద ఆన్సర్ ఇస్ చైత్య ఇస్ అ ప్లేస్ ఆఫ్ వర్షిప్. విహార ఇస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ మాంగ్స్. సో ద ఆన్సర్ ఇస్ బి. ఓకే. So next వచ్చేసి which one of the following describes the concept of nirvana in Buddhism? The extinction of flame of desire, the complete annihilation of self, a state of bliss and rest, the mental stage beyond all comprehensions. Buddhism అంటేనే this is all about desires and all, the extinction of flame of desire. So this is a correct answer. Okay, Buddhism and Jainism, again, the favorite theme of UPSC. So definitely on and off one question, alternate years or every year, Buddhism, Jainism related somehow questions stay. So while you're studying the concept of Buddhism, Jainism, please be study perfectly. Okay. See the next question. According to the Constitution of India, which of the following are fundamentals of the governance of the country? Uh, Fundamental rights, fundamental duties, directive principles of state policy, and fundamental rights and fundamental duties. కాన్స్టిట్యూషన్ ప్రకారం గవర్నెన్స్ కి ఫండమెంటల్ ఏంటి? ఆర్టికల్ 37 లో ఇది క్లియర్ గా ఉంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫండమెంటల్ ఇన్ గవర్నెన్స్. ఈవెన్ దో దే ఆర్ నాట్ జస్టిషియబుల్, దే ఆర్ ఫండమెంటల్ ఇన్ గివింగ్ గవర్నెన్స్. సో హియర్ ద ఆన్సర్ ఇస్
directive principles of state policy. Okay. See the next question. The people of India agitated against the arrival of Simon Commission because Indians never wanted the review of working of the Act of 1919. Simon Commission recommended the abolition of diarchy in the provinces. There was no Indian member in the Simon Commission, and the Simon Commission suggested the partition of the country. See, కామన్ సెన్స్ కూడా యూజ్ చేసి మనం ఆన్సర్ చేయొచ్చు ఈ క్వశ్చన్. ట్రై చేయండి. సో పీపుల్ ఎందుకు అపోజ్ చేస్తారు జనరల్లీ ఇండియన్స్ వర్సెస్ బ్రిటిషర్స్? ఎప్పుడు అపోజిషన్ వస్తుంది? ఎప్పుడైతే ఇండియన్ మెంబర్స్ లేరు అప్పుడే కదా. జనరల్లీ మనకు అసలు సిమోన్ కమిషన్ అంటే ఏంటో కూడా తెలియకపోయినా యూ కెన్ సాల్వ్ దిస్. సో వెన్ పీపుల్ ఎడ్యుకేటెడ్, పీపుల్ కి రెస్పెక్టివ్ పొజిషన్ లేనప్పుడు, రైట్? సో దెర్ వాజ్ నో ఇండియన్ మెంబర్ ఇన్ ద సిమోన్ కమిషన్. జనరల్ గా కూడా చేయొచ్చు ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్ రెస్పాన్స్ టు క్యాబినెట్ మిషన్ ప్లాన్, క్రిప్స్ ప్రపోజల్, సిమోన్ కమిషన్ రిపోర్ట్ అండ్ వేవల్ ప్లాన్. సో క్విట్ ఇండియా మూవ్మెంట్ వచ్చేసి 1942లో జరిగింది. క్రిప్స్ మిషన్ ఏదైతే ఉందో 1942 ఈ ప్రపోజల్స్ రిజెక్ట్ అయ్యాయి అండ్ కాంగ్రెస్ వచ్చేసి ఫ్రస్ట్రేట్ అయ్యి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. సో హియర్ ద క్రిప్స్ ప్రపోజల్స్ ఆర్ launched in response to the Quit India movement was launched in response to the Cripps proposals. Okay. See next question. The balance of payments of a country is a systematic record of all imports and exports transactions of a country during a given period of time, normally a year, goods exported from a country during a year, economic transactions between the government of one country to the another, capital movements from one country to another. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే జనరల్లీ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, సర్వీసెస్, క్యాపిటల్ ఫోర్స్, ట్రాన్స్ఫర్స్ వీటన్నిటిని మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటాం. సో ది కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంట్రీ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డ్యూరింగ్ 1 year is called as balance of payments. So here the answer is A. Okay. ఎకానమీలో క్వశ్చన్స్ అనేవి కోర్ టు ద కాన్సెప్టే ఉంటాయి. ఓకే. See the next question. The Reserve Bank of India regulates the commercial bank in matters of liquidity of assets, branch expansion, merger of banks, and winding up of banks. Try to answer this question. Reserve Bank ది ఏ కమర్షియల్ బ్యాంక్స్ పరంగా వేటిని రెగ్యులేట్ చేయగలుగుతుంది అని. See, Reserve Bank of India is a banking regulator according to the Banking Regulation Act. RBI వేటిని కంట్రోల్ చేస్తుంది? సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, లిక్విడిటీ, బ్రాంచ్ యొక్క లైసెన్సింగ్ ని, బ్యాంక్ యొక్క మర్జర్స్ ని, బ్యాంక్ యొక్క లిక్విడేషన్ అండ్ వైండింగ్ అప్ రికమెండేషన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుంది. సో లిక్విడిటీ, బ్రాంచ్ ఎక్స్పాన్షన్, మర్జరింగ్, వైండింగ్ అప్, ఆల్. సో ద ఆన్సర్ ఇస్ డి. See the next question. An increase in the bank rate generally indicates market rate of interest is likely to follow. Central bank is no longer making loans to commercial banks. Central bank is following an easy money policy. Central bank is following a tight money policy. So అసలు ఫస్ట్ బ్యాంక్ రేట్ అంటే ఏంటో తెలియాలి. ఆర్బీఐ అనేది లాంగ్ టర్మ్ లో గివింగ్ ద లెండింగ్ రేట్ టు ద బ్యాంక్స్ ఇస్ కాల్డ్ as బ్యాంక్ రేట్. ఒకవేళ బ్యాంక్ రేట్ అనేది ఇంక్రీజ్ చేస్తే బారోయింగ్ అనేది కాస్ట్లీ అవుతుంది, మనీ సప్లై అనేది రెడ్యూస్ అవుతుంది, దానివల్ల మార్కెట్ అనేది ఫాలో అవుతుంది, యాక్చువల్లీ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఆర్బీఐ లోన్స్ ఇవ్వడం ఆపేస్తుంది? నో, లోన్స్ స్టిల్ ఇస్తుంది కానీ కాస్ట్లీ అవుతాయి లోన్స్. సో ఆప్షన్ బి కూడా కాదు. ఈజీ మనీ పాలసీ కాదు. దిస్ ఇస్ సెంట్రల్ బ్యాంక్ ఇస్ ఫాలోయింగ్ టైట్ మానిటరీ పాలసీ. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Okay. See next question. In India, deficit financing is used for raising resources for. See, deficit financing ante ఏంటో ఫస్ట్ మనకు తెలియాలి. See the options: economic development, redemption of public debt, adjusting the balance of payments, and reducing the foreign debt. So try to solve this question. సో డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటే ఏంటంటే మన ఎక్స్పెండిచర్స్ ఆర్ మోర్ దెన్ రెవెన్యూ, దాన్ని డెఫిసిట్ అంటాం. ఆ డెఫిసిట్ ని ఫిల్ చేయడానికి, ఆ గ్యాప్ ని ఫిల్ చేయడానికి న్యూ మనీ క్రియేట్ చేయడాన్ని డెఫిసిట్ ఫినాన్సింగ్ అంటాం. ఇండియాలో మెయిన్లీ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ లో మనం చూస్తాం ఎస్పెషల్లీ ద డెఫిసిట్ ఫినాన్సింగ్ ని. సో హియర్ ద ఆన్సర్ ఇస్ ఎకనామిక్ డెవలప్మెంట్.
Okay. So, see the next question. Which of the following characteristics or characterizes the people of Indus civilization? They possessed great palaces and temples. They worshipped both male and female deities. They employed horse-drawn chariots in warfare. We know Indus people వాళ్ళకి అసలు హార్స్ అనేది తెలీదు. So, you can eliminate option C. But we know both male and female deities ఉన్నారు because dancing girl, పశుపతి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. So, the 2 is correct answer. గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్ లాంటి స్ట్రక్చర్ అయితే మనం చూడం. బికాజ్ సిటీస్ ఇండస్ వ్యాలీస్‌లో సిటీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. లైక్ టౌన్ బిల్డింగ్‌లా చూస్తాం గానీ, ఎక్కడ ప్యాలెస్ గురించి లేదు. అర్బన్ ప్లానింగ్ గురించి మాత్రమే సో ఫార్ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో, హియర్ ద ఆన్సర్ ఇస్ బి. ఓకే. నెక్స్ట్ క్వెషన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ కెన్ బి ట్రాన్స్‌మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ త్రూ టాటూయింగ్? టాటూ ద్వారా ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్‌కి ఏ డిసీజెస్ ట్రాన్స్‌ఫర్ అవుతాయి. చికెన్ గున్యా, హెపటైటిస్ బి, హెచ్ఐవి అండ్ ఎయిడ్స్. సో, ట్రై టు ఆన్సర్ దిస్ క్వెషన్. సో, టాటూయింగ్ అంటే బ్లడ్‌తో కాంటాక్ట్ అవుతుంది కాబట్టి చికెన్ గున్యా అనేది జనరల్లీ దిస్ ఇస్ మస్కిటో బోర్న్ డిసీజ్. బ్లడ్‌తో కాంటాక్ట్ కాదు. సో, ఫస్ట్‌ది కాదు. హెపటైటిస్ బి యెస్ బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్. టాటూ నీడిల్ అనేది కంటామినేటెడ్ ఉంటే స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ ఈవెన్ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ కూడా బ్లడ్ కాంటాక్ట్ వల్లే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ద ఆన్సర్ ఇస్ బి. 2 అండ్ 3. ఓకే. See next question. Which of the following statements is applicable to the Jain doctrine? The surest way of annihilating karma is to practice penance. Every object, even the smallest particle, has a soul. Karma is the bane of soul and must be ended. Try to answer this question. Cheppan kada Buddhism, Jainism is very important thing. Yes. ఫినాన్స్ డెస్ట్రాయ్స్ కర్మ. యెస్. జైనిజం దీన్ని ఫాలో అవుతుంది. అండ్ ఎవ్రి స్మాల్ ఆబ్జెక్ట్‌లో కూడా సోల్ ఉంటుంది అని బిలీవ్ చేస్తుంది. కర్మ బేన్ ఆఫ్ సోల్ అని కూడా బిలీవ్ చేస్తుంది జైనిజం. సో, ద ఆన్సర్ ఈస్ 1-3. See next question. Which one of the following terms describes not only the physical space occupied by an organism, but also its functional role in the community organism? Functional role. Functional role అనగానే మనకు గుర్తురావాల్సింది this is an ecological niche. This is very concept from environment. You have to study the static. Okay. So niche is the role and habitat and place where organisms live. Niche and the role and position is called as functional role of an organism. So the answer is ecological niche. See next question. Photochemical smog is a resultant of the reactions of. I already said no. స్మాగ్ అనేది ఏంటంటే ఇస్ బికాస్ ఆఫ్ సన్‌లైట్ అనేది కంపల్సరీ ఉండాలి. సన్‌లైట్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ హైడ్రో కార్బన్స్ అండ్ ఓజోన్ ఫార్మేషన్. బికాస్ ఆఫ్ దిస్ మనకి స్మాగ్ అనేది క్రియేట్ అవుతుంది. సో, హియర్ ద ఆన్సర్ ఇస్ ఏ. బికాస్ ఓజోన్ కంపల్సరీ ఉండాలి అండ్ నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ సన్‌లైట్ అనేది ఉండాలి. So here this the answer is option A. Again, this question from environment. If you read static, you can clearly answer this question. See next question. Consider the following minerals: calcium, iron, and sodium. Which of the minerals given above is are required by the human body for the contraction of muscles? Muscles contraction ki human body ki ఇందులో ఏ మినరల్స్ అనేది కావాలి? కాల్షియం, ఐరన్, సోడియం. మనిషికి అన్ని కావాలి. మన బాడీలో అన్ని ఉంటేనే మనం కరెక్ట్ గా ఫాలో అవుతాం. ఈవెన్ వీ డోంట్ నో అబౌట్ ఎనీథింగ్ యూ కెన్ యూ మేక్ సమ్ కామన్ సెన్స్. లైక్ వీ నీడ్ ఐరన్, వీ నీడ్ సోడియం, వీ నీడ్ కాల్షియం. ఒకటి అసలు అవసరం లేదు అని మనం చెప్పలేం. బాడీ వర్క్ అవ్వాలంటే అన్ని మినరల్స్ కావాలి. సో, ద ఆన్సర్ ఇస్ డి. 1-3. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్స్ అనేవి మనం నెక్స్ట్ వీడియోస్‌లో కంటిన్యూ చేద్దాము. ఇప్పటి వరకు ఏవైతే విన్నారో ఈ క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయండి. మీరు ఎంత వీడియో విన్నా సరే, ఎన్ని వీడియోస్ విన్నా సరే అంటిల్ అండ్ అన్‌లెస్ మీరు ప్రాక్టీస్ చేయకపోతే దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ లిజనింగ్ ద వీడియోస్. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి సంబంధించి మీకేదైనా స్టాటిక్ నాలెడ్జ్ లేకపోతే వెళ్లి ఒకసారి బ్యాక్‌కెళ్ళి చదువుకోండి. అండ్ ఈ క్వెషన్స్ మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. అండ్ డెఫినైట్‌లీ ఈ వీడియోతో పాటు సాల్వ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ కామెంట్ ఎంత స్కోర్ వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వెషన్స్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.